మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతార మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. కేవలం ప్రజల కంటి తుడుపు కోసం అర్జీలు తీసుకోకుండా వారి కళ్లలో ఆనందం నింపేలా సమస్యలు పరిష్కరిస్తేనే ప్రభుత్వానికి అసలైన బ్రాండ్ వస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కలెక్టర్లంటే ఏసీ గదులకే పరిమితమయ్యే అధికారులుగా కాకుండా ప్రజల కష్టాలను తీర్చే సూపర్ స్పెషాలిటీ వైద్యుల్లా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఇచ్చే అర్జీలు కారు సీట్లకు పరిమితం కాకూడదని, క్షేత్రస్థాయిలోనే పరిష్కారం లభించేలా ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రజా వేదికల్ని నిర్వహించాలన్నారు. కలెక్టర్ల సదస్సు రెండో రోజు ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు కీలక చర్చ నిర్వహించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్కు వచ్చే ప్రజల కోసం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్టే ఇకపై ప్రతి శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డే నిర్వహించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో నియోజకవర్గాల్లో ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించాలన్నారు. సింగపూర్ తరహాలో ఈ ప్రజా దర్బార్ వేదికలు పనిచేయాలని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల అధికారులు రసీదివ్వకుండా అర్జీలను కారులో పడేస్తున్నారన్న చంద్రబాబు అలా కాకుండా సంబంధిత వ్యక్తులను బాధ్యులుగా చేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్లు నెలకు కనీసం 4 సార్లు నియోజకవర్గాల్లో పర్యటించి ఒక గుడ్ విల్ మిషన్ లా ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని ఆదేశించారు. కంపల్సరీగా మండే ఇది ఉంటుంది కాబట్టి మేక్ ఇట్ ఫ్రైడే యూనిఫామ్ ఫ్రైడే గ్రీవెన్స్ డే యూ విల్ గో టు ది ఫీల్డ్ ఇన్ ఎ వీక్ 1 డే. ఆల్ వీడియో కాన్ఫరెన్స్ ఎవరన్నా కావాలంటే ముందే రిజర్వ్ చేసుకోమనండి. దెన్ దే విల్ బి ఎంగేజ్. ఎమర్జెన్సీ ఉంటే తప్ప అదర్వైజ్ దే నీడ్ నాట్ డిస్టర్బ్ దెమ్. నో ఓవర్లాపింగ్. ఆల్ other departments have to follow. CS is here. 2 programs. Monday your program will continue. Friday 1 constituency, 4 visits a constituency on rotation serial number prakaram. Number 2 all MLAs you are informing. Number 2 1 day you are going on your own. ఎక్కడికి పోవాలన్నా ఏం చూడాలన్నా చూసి వస్తారు. దిస్ ఇస్ ద కంటిన్యూస్ ప్రాసెస్. చేసిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. ఎంతవరకు రిజల్ట్స్ వస్తాయో దాన్ని బట్టి మళ్ళీ మనం రివైజ్ చేసుకోవాలి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కాగితాలు తీసుకుంటున్నాం, మీరు కారులో వదిలిపెడుతున్నారు. ఇక్కడ కూడా మీరు ఆల్ గ్రీవెన్సెస్ యు మేక్ నోడల్ ఆఫీస్ రెస్పాన్సిబుల్. పాలనలో జాప్యానికి స్వస్తి పలుకుతూ ఈ ఫైల్స్ క్లియరెన్స్ సమయాన్ని 10 రోజుల నుంచి 2 రోజులకు తగ్గించిన అధికారులను సీఎం అభినందించారు. అయితే ఇది గంటల వ్యవధిలోకి రావాలన్నారు. ముఖ్యంగా 24 గంటల్లోపు ఫైళ్లు డిస్పోజ్ అయ్యేలా మంత్రులు, కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. డిసెంబర్ నాటికి 100% సేవలను ఆన్లైన్ చేయాలని లక్ష్యం నిర్దేశించారు. టెక్నాలజీని గుండెగా, మానవీయ కోణాన్ని ప్రాణంగా చేసుకుని పాలన సాగాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్ ఈస్ ఏ రియాలిటీ బోత్ వర్చువల్ అండ్ ఫిజికల్ గవర్నెన్స్. ఫిజికల్ వర్కింగ్ ఐ కెన్ సే, నాట్ ఓన్లీ గవర్నెన్స్, ఎవ్రీబడీస్ లైఫ్. మీరు ఎంత ఫాస్ట్ గా చేయాలంటే అంత ఫాస్ట్ గా చేసే అవకాశాలు ఆల్ టెక్నాలజీస్ వచ్చాయి. బట్ టెక్నాలజీని మీరు అడిక్ట్ అయిపోకూడదు, యూజ్ చేసుకోవాలి. మళ్ళీ మీరు సోషల్ మీడియా ఇవన్నీ అడిక్ట్ అయిపోతే ఇంకెళ్ళిపోతా ఉంటారు. అది కాదు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇష్యూ. వీ హ్యావ్ టు మోటివేట్ పీపుల్. చాలా మంది టెక్నాలజీ అడిక్ట్ అయిపోయేసి హ్యూమన్ టచ్ పోతా ఉంది. దట్ ఈస్ మచ్ మోర్ డేంజరస్ ట్రెండ్. దాన్ని కూడా మనం వీ హ్యావ్ టు టాక్ యాజ్ లీడర్స్. ఆవరేజ్ 1 డేకి రావాలి. నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లోపల 24 అవర్స్ పెట్టుకుంటే కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని అవర్స్ లో ఉంటాయి. మినిస్టర్స్ టూరింగ్, ట్రావెలింగ్. నేను మినిస్టర్స్ నేను ఇది ఓవరాల్ ఆవరేజ్ 1 డే పెట్టుకుంటే 24 అవర్స్ పెట్టుకుంటే ఏదైనా ఉంటే 1 or 2 ఫైల్స్ అటు ఇటు ఉంటాయి. కొంతమంది 2 అవర్స్ లో చేస్తున్నారు, 1 అవర్ చేస్తున్నారు. రొటీన్ ఫైల్స్ ఆటోమేటిక్ వెళ్ళిపోతున్నాయి. Why can't you focus all collectors, all head of the departments? From now onwards, it is a mandatory. అన్ని జిల్లాల్లో 100%. నేను డిసెంబర్ అన్నాను, ఇంకా ముందే మీరు చేయడానికి అవకాశం ఉంది. బై దట్ టైం 100% టెక్నాలజీ అడాప్షన్ జరగాలి. వాట్సాప్ లోనే మన మిత్ర ద్వారానే ఆల్ సర్వీసెస్ విల్ ప్రొవైడ్. ప్రతి శాఖ పనితీరును అంచనా వేసేలా ఐటీ శాఖ ఆధ్వర్యంలో 90 రోజుల్లో సమగ్ర కేపీఐ డాష్ బోర్డు సిద్దం చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. జిల్లాల్లో సాంకేతికతను ఏకీకృతం చేసేందుకు 5 నిపుణులను రిక్రూట్ చేసుకోవాలని, డేటా లేక్, అవేర్ 2.0 ద్వారా వచ్చే సమాచారంతో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో వీఆర్ నౌ గివింగ్ అ డాష్ బోర్డ్ ఫర్ ఆల్ కలెక్టర్స్, స్కూల్ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. సో ఆన్ వాట్ బేసిస్ యూ విల్ ఆల్సో be able to focus what is the priority of the government. It becomes transparent. All departments will give those KPIs in a single dashboard. So in morning they can just go take a look. Okay, this is the target I am supposed to achieve as a district. This is where I am. This is where the 7 ACs or whatever under you. Then the mandals under you. So it flows
logically, sir. It is single dashboard, sir. With a KPI-driven dashboard, we will sit, sir. Next 90 days, we'll build it out, sir. HR you want to see, you can see last mile. You want to see hospitals, you can see last mile. Agriculture, you can go. That also verticals you can go. Like that they will develop. తుపాన్లు పిడుగుల వంటి విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు టెక్నాలజీని మరింత మెరుగుపరచాలని సీఎం స్పష్టం చేశారు. హెచ్చరికలు నేరుగా మొబైల్ ఫోన్లకు మెసేజ్ల రూపంలో వెళ్లాలన్నారు. ఇటీవల కేంద్రం నిర్వహించిన విధంగా ఆలోచన చేయాలని సూచించారు. పారిశుద్ధ్యంపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సహాయం తీసుకోవాలని సూచించారు. అర్బన్ అథారిటీల్లో అక్రమ కట్టడాలపై కఠినంగా ఉండాలన్నారు. తీర ప్రాంత జిల్లాల్లో సీవీడ్ సాగు వంటి వినూత్న ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.